నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్లో ఈనాటి ముఖ్యాంశాలు. 216 ఛానల్స్తో సత్య డిజిటల్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్. ప్రేక్షకులకు నాణ్యమైన ప్రసారాలు అందిస్తున్న సత్య యాజమాన్యానికి అభినందనలు. నగర అభివృద్ధిపై నగరపాలక సంస్థ సిబ్బందితో నగరపాలక రీజనల్ డైరెక్టర్ చల్ల అనురాధ సమీక్ష. అభివృద్ధికి ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి. నేరాల అదుపుకు, నేరాల ఛేదనకు పోలీసులకు ప్రజల భాగస్వామ్యం అవసరం. జిల్లా ఎస్పీ సిహెచ్ శ్రీకాంత్ విజ్ఞప్తి. రెండు 216 ఛానల్స్తో అందిస్తున్న సత్య డిజిటల్ను జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ ప్రారంభించారు. ప్రేక్షకులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సత్య డిజిటల్ ప్రసారాలు అందించడం అభినందనీయమని యాజమాన్యం సిబ్బందిని అభినందించారు. రాష్ట్ర ఎంఎస్ఓ అసోసియేషన్ నాయకులు, ప్రతినిధులు, పలువురు శ్రేయోభిలాషులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీని సాఫ్ట్వేర్ ఫీడ్ చేసుకోవడం కోసం ఆడియో వచ్చింది. కొంచెం వంగేసి स्वामी अनुग्रह सिद्धिरस्तु सर्वदा दिग्विजय भगवान्
సమస్త సమ్మంగళాని భవంతు. శతమానం భవతి ఒక బ్యాండ్ బిట్ ఆపేసి 20 ఛానల్స్ ఆపేసి దాంట్లో డిస్ట్రిబ్యూట్ ఇదేనా సర్వీస్ ట్యాక్స్ మిస్ అవుతుంది. సర్వీస్ ట్యాక్స్ పే చేస్తాం. నేరాల ఛేదనకు నేరాల అదుపునకు ప్రజల భాగస్వామ్యం పోలీసులకు అవసరమని జిల్లా ఎస్పీ శ్రీకాంత్ అన్నారు. ప్రజలు పోలీసు శాఖకు కళ్ళు చెవులాంటి వారని అభివర్ణించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ఐటీ సెంటర్లో వార్షిక నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ పాల్గొని 2014లో జిల్లా పోలీసుల పనితీరు, రోడ్డు ప్రమాదాలు, నేరాల పూర్తి సమాచారాన్ని వివరించారు. ఈ ఏడాది లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపులో ఉందని చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో ఎన్నికలప్పుడు జిల్లా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూశారని అన్నారు. 2013తో పోల్చుకుంటే ఈ ఏడాది నేరాల సంఖ్య తక్కువగా ఉందని చెప్పారు. అయితే రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, ఆత్మహత్యలు, మహిళలపై వేధింపుల సంఖ్య పెరిగిందని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో జిల్లాకు 2 డిఎస్పీలను నియమించినట్లు చెప్పారు. మహిళల కోసం మహిళా పోలీస్ స్టేషన్కు డిఎస్పీని నియమించడం జరిగిందన్నారు. మొత్తం మీద ఈ ఏడాది జిల్లా పోలీసుల పనితీరు బేషుగ్గా ఉందని చెబుతూ ఈ ఏడాది పోలీస్ శాఖ చేపట్టిన కార్యక్రమాలు వివరించారు. ఈ ఏడాది ఎదురైన వైఫల్యాలను సరిదిద్దుకుని రానున్న కాలంలో పోలీసు శాఖను ప్రజలకు మరింత చేరువ చేస్తానని జిల్లా ఎస్పీ శ్రీకాంత్ చెప్పారు. ఈ సమావేశంలో డిఎస్పీలు గుంటుపల్లి శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, శ్రీనివాసరెడ్డి, మర్యదాసు, బాలసుందర్రావు, జయరామరాజు పాల్గొన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రేక్షకులకు నాణ్యమైన ప్రసారాలు అందించేందుకు సత్య డిజిటల్ను ప్రారంభించడం అభినందనీయమని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. 216 ఛానల్స్తో సత్య కేబుల్ యాజమాన్యం సత్య డిజిటల్ ప్రసారాలను ప్రారంభించిన నేపథ్యంలో జరిగిన సభకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మంత్రి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. నేటి పోటీ ప్రపంచంలో ఒంగోలు లాంటి నగరంలో డిజిటల్ ప్రసారాలు ప్రారంభించడం ముదావహమని అతిథులు పేర్కొన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ ప్రసారాలు ప్రారంభించినప్పటికీ ప్రేక్షకుల అభిప్రాయాలకు అనుగుణంగా కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు సహకరించాలని కోరారు. సెటప్ బాక్సులను ఖాతాదారులకు త్వరితగతిన అందించాలని, తద్వారా మరొకరు పోటీలో నిలిచే అవకాశాలు సన్నగిలుతాయని సూచించారు. వ్యాపారంలో పోటీ సహజమని, అయితే కస్టమర్లు నాణ్యత కోరుకుంటున్నారన్నారు. సత్య డిజిటల్ వారికి తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర ఎంఎస్ఓల సంఘం ప్రతినిధులు, వివిధ ఛానళ్ల ప్రతినిధులు భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఎంఎస్ఓల సంఘం అధ్యక్షుడు పొట్లూరి సాయిబాబా, ఉపాధ్యక్షులు కృష్ణమోహన్, కార్యదర్శి టి రమేష్, కోశాధికారి కొల్లు శ్రీనివాస్, ఈటీవీ చీఫ్ మేనేజర్ చౌదరి, స్టార్ గ్రూప్ సంస్థలు ఏజీఎం మనోజ్ దుబే, సోనీ టీవీ సీనియర్ మేనేజర్ ఏకే మహేష్, డిజిటల్ ఛానల్ ఏరియా మేనేజర్ కె నందు, సిటీ డిజిటల్ సిఎండి ఎస్ రాఘవరావు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవి సుబ్బారావు, సిటీ కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ ఐఎస్ఆర్ రామకృష్ణ, సిటీ ఆన్లైన్ సిఇఓ కరుణాకర్ రెడ్డి, సత్య కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ షాహుల్ హమీద్, ఏసిటీ మేనేజింగ్ డైరెక్టర్ శివకుమార్ రెడ్డి, ఒంగోల్ టౌన్ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి జగపతిరాజు, రూరల్ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాసరావు, సత్య కేబుల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు అడుసుమల్లి అంకబాబు, బెల్ల వెంకట సుబ్బారావు, డైరెక్టర్లు వేమూరు శ్రీనివాసులు, అయినాబత్తిన సత్యం, బత్తుల ముసలారెడ్డి, బైసాని సారథి, పిఎల్ఆర్ ప్రసాద్, డాక్టర్ పర్వతరెడ్డి ఆనంద్ తనయులు శ్రీధర్, ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రతినిధి
చిట్టి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలియజేశారు. సత్య కేబుల్ రిపోర్టర్ పొన్నూరి వెంకట శ్రీనివాసులు అతిథులను ఆహ్వానించగా పలువురు నగర ప్రముఖులు, ఆపరేటర్లు ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో పాల్గొన్న శారదా బాలకుటీరు విద్యార్థులు పలు బహుమతులు సాధించారు. విజేతలను స్కూల్ యాజమాన్యం మరియు అధ్యాపక బృందం అభినందించారు. సత్యనిష్లో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నగరంలోని మంచినీటి ప్రధాన పైపు లైన్ల మరమ్మతుల సత్యన్యూస్కు తిరిగి స్వాగతం. నగరంలోని మంచినీటి ప్రధాన పైపు లైన్ల మరమ్మతుల దృష్ట్యా ఈ నెల 27, 28, 29 తేదీలలో మంచినీటి సరఫరా చేయడం లేదని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలియజేశారు. కావున నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఈ 3 రోజులకు అవసరమైన మంచినీటిని నిల్వ చేసుకుని పొదుపుగా వాడుకోవాలని ఒక ప్రకటనలో నగర ప్రజలకు ఆయన తెలియజేశారు. డీసీసీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జి రాజ్ విమల్ క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తు మార్గం అందరికీ అనుసరణీయం కావాలని ఆకాంక్షించారు. యువజన కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ రఘునాథ్, గాదె లక్ష్మారెడ్డి, పర్రె నవీన్ రాయ్, మేడితి రవి, ఎద్దు కోటేశ్వరరావు, కిరణ్, రసూల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పటిష్టతకు పనిచేసిన వ్యక్తి భారత మాజీ ప్రధాని, రైతు నాయకులు చరణ్ సింగ్ అని ఆచార్య రంగా కిసాన్ సంస్థ ప్రధాన కార్యదర్శి చుంచు శేషయ్య అన్నారు. చౌదరి చరణ్ సింగ్ 112వ జయంతిని ఆచార్య రంగా భవన్లో నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ ఎలమంచిలి శివాజీ, తాటిపర్తి సుబ్బారెడ్డి, బత్తుల బ్రహ్మానందరెడ్డి, రావి వెంకటేశ్వర్లు, షంషేర్ అహ్మద్, టీవీ రంగారావు, కనకరావు మాదిగ, వెంకట్రావు, నామినేని మోహన్ రావు, రావుల వెంకయ్య, చుండూరి రంగారావు, గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేయాలని పరిశుభ్ర ప్రకాశం పచ్చని ప్రకాశం కార్యక్రమంలో భాగంగా మోడల్గా తీసుకున్న గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలని జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నోకసని బాలాజీ అధికారులను ఆదేశించారు. జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన రివ్యూ మీటింగ్లో విద్యాశాఖ, మండల అభివృద్ధి, పంచాయతీరాజ్ అధికారులతో ఆయన మాట్లాడుతూ గ్రామాలలోని పాఠశాలలో త్వరితగతిన టాయిలెట్లు నిర్మించి విద్యార్థినులకు అసౌకర్యం లేకుండా చూడాలని చెప్పారు. గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చురుకుగా సాగాలని, మొక్కల పెంపకం పట్ల పర్యావరణకు దోహదం చేసిన వారిమవుతామన్నారు. మొక్కల పెంపకం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, మంచినీటి కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా పరిషత్ అధికారి ప్రసాద్, విద్యాశాఖ అధికారి విజయభాస్కర్ తదితరులు ఈ రివ్యూ మీటింగ్లో పాల్గొన్నారు. పోలీసు అధికారుల సంక్షేమ సంఘం ముద్రించిన క్యాలెండర్ను జిల్లా ఎస్పీ శ్రీకాంత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రామానాయక్, డిఎస్పీలు గుంటుపల్లి శ్రీనివాసరావు, మరీదాసు, లక్ష్మీనారాయణ, శ్రీనివాసరెడ్డి, శంకర్, జయరామరాజు తదితరులు పాల్గొన్నారు. సత్యన్యూస్లో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నగరపాలక సంస్థ అభివృద్ధికి ప్రజలు కూడా సహకరించాలని ఆర్డీసీహెచ్ అనురాధ అన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థలో నగర కమిషనర్ సిబ్బందితో నగర అభివృద్ధిపై సమీక్షించారు. ఒంగోలులో శానిటేషన్, వాటర్, రోడ్స్, డంపింగ్ యార్డ్స్ సమస్యలు సత్వరమే పరిష్కరించి స్వచ్ఛ ఒంగోలుగా మార్చనున్నట్లు ఆర్డీసీహెచ్ అనురాధ తెలియజేశారు. ప్రస్తుతం పురపాలక సంఘాలన్నింటిలో కూడా ప్రయారిటీగా 3 అంశాల మీద జరుగుతోంది. ముఖ్యంగా దానిలో క్రిస్మస్ పర్వదినం సకల ప్రజల జీవితాలలో వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్ జిఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ ఆకాంక్షించారు. జీసస్ ఆశయాలతో మానవులు జీవనం సాగించాలని అన్నారు.
ఒంగోలు పాత మార్కెట్ సెంటర్లోని రోమన్ క్యాథలిక్ చర్చ్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోజేష్ అందించిన 10 దైవాజ్ఞలను ఆయన గుర్తు చేశారు. చర్చి ఫాదర్లు ఇగ్నేషియన్, హృదయరాజ్, జాన్, సురేష్, జోజీ, ఆనందరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేశారు. ఈ నెల 28వ తేదీ జరుగుతున్న బీసీ మహాసభలు విజయవంతం చేయాలని ప్రకాశం జిల్లా బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆవుల శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. మహాసభలకు సంబంధించిన కరపత్రాలను సంఘ కార్యాలయంలో విడుదల చేశారు. డిసెంబర్ 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఒంగోలులోని తాతా లక్ష్మీప్రసాద్ కళ్యాణ మండపంలో ఈ బీసీ మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీసీ వర్గాల వారు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను ఈ మహాసభలో చర్చించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని బీసీ వర్గీయులందరూ ఈ మహాసభకు హాజరై జయప్రదం చేయాలని ప్రకాశం జిల్లా బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆవుల శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. సంఘం ఉపాధ్యక్షులు చిరంజీవి, ప్రధాన కార్యదర్శి ఐసీహెచ్ మాలకొండయ్య, నగర అధ్యక్షులు మక్కిన శ్రీనివాసరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు మంచికలపాటి రవి, ఆర్ఎండ్బి ఉద్యోగుల సంఘం కార్యదర్శి జి చిరంజీవి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొచ్చెర్ల బాలకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 216 ఛానల్స్తో సత్య డిజిటల్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్. ప్రేక్షకులకు నాణ్యమైన ప్రసారాలు అందిస్తున్న సత్య యాజమాన్యానికి అభినందనలు. నగర అభివృద్ధిపై నగరపాలక సంస్థ సిబ్బందితో నగరపాలక రీజనల్ డైరెక్టర్ చర్ల అనురాధ సమీక్ష. అభివృద్ధికి ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి. నేరాల అదుపుకు, నేరాల ఛేదనకు పోలీసులకు ప్రజల భాగస్వామ్యం అవసరం. జిల్లా ఎస్పీ సిహెచ్ శ్రీకాంత్ విజ్ఞప్తి. సత్య న్యూస్లో నేటి మాట. నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి పారిపోయినట్లే నిర్విరామంగా శ్రమించే వ్యక్తిని చూసి ఓటమి భయపడుతుంది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.